ఓన్లీ పెద్దయే గుర్తొచ్చింది. కాన్సెప్ట్ అంత బాగా మనం కన్వే చేశారు. ఫస్ట్ క్రికెట్ ఆడాడు, ఓకే. ఒక సిచ్యువేషన్లో ఆయన అనుకున్నది సాధించాలి అని చెప్పి కాళ్ళు ఆయనే కోసుకొని పోయి గెలిచాడు చూసావా. థియేటర్లో నిజంగా లిటరలీ ఏడుపు వస్తుందన్న. మళ్ళీ నేను సండే మా ఫ్యామిలీని తీసుకెళ్తాను. నిన్నంతా నెగిటివ్ టాకే ఇచ్చారు, సినిమాలో దమ్ము లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు పెద్ద సినిమాని కాపాడేదానికి. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. బుచ్చిబాబు గారు కనపడలేదన్న. మొత్తం ఏ రమణ్ కనపడలేదు. జగవతి బాబు గారు కూడా మనం దండం పెట్టాలన్న. పెద్ద సినిమాలో ఆయన చూసాము, రంగస్థలంలో చూసాము, అరవింద సమేతలో చూసాము, బాలయ్య సినిమా లెజెండ్లో చూసాము. అవన్నీ ఒక ఎత్తు అయితే పెద్ద సినిమాలో జగవతి బాబు గారి యాక్టింగ్ ఒక రేంజ్ అన్న. ఏమన్నా యాక్టింగ్ చేశాడా. ఏజ్ అయ్యే కొందికి, క్యారెక్టర్లు పెరిగే కొందికి జగవతి బాబుకి ఇవ్వాలన్న నేషనల్ అవార్డు. రామ్ చరణ్ గారికి ఒక నేషనల్ అవార్డు, జగవతి గారికి ఒక నేషనల్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అంత కష్టపడ్డారు సినిమా కోసం. సినిమా నిజంగా చెప్తున్నాను, పుష్ప రేంజ్ హిట్ కాకపోవచ్చు, ఒక RRR, ఒక ఎలివేషన్స్ లాంటి సినిమాలు కాకపోవచ్చు, కానీ ఒక నానికి జెస్సీ ఎలాగో రామ్ చరణ్ కెరియర్లో పెద్ద ఎలాగన్న ఒక స్టార్ హీరోకి ఇలాంటి సినిమా తప్పకుండా ఉండాలి. మీరు సాంగ్స్ అవన్నీ లాజిక్లు ఎతక్కండి. సినిమా ఫ్యామిలీ మీరు అయినా నాకు ఒకటి అర్థం కాదు. పెద్ద సినిమాకి ముందే సాంగ్స్ చూసేస్తారు, ముందే ట్రైలర్లు చూస్తారు, ముందే సినిమా బిట్లన్నీ చూసేస్తారు వాట్సాప్ ట్విట్టర్లో. సినిమాకి వచ్చి ఏం ఎంజాయ్ చేస్తారన్న. మీరు ఫస్ట్ రివ్యూ ఏం చెప్తారు, సినిమా బాగాలేదు అంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ నేరుగా సినిమాకి వచ్చి కళ్ళలో ఏడ్చుకొని మట్టిపోతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడండి, వీళ్ళు డైరెక్ట్గా వచ్చి సినిమా చూశారు, వీళ్ళకి బాగా నచ్చింది, ఏడ్చారు. అంటే వీళ్ళు ఫేకా, మీరు జెన్యూనా? ఒక సినిమాని సినిమాగా చూడండి, ఏమీ లేకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇట్స్ నైస్ యాక్చువల్లీ వెరీ ఇన్స్పిరేషనల్. లైక్ ఇట్ కమింగ్ అప్ జనరేషన్స్ కి మంచి ఇన్స్పిరేషనల్ మూవీ. లైక్ దే హ్యావ్ టు అచీవ్ సమ్ ద అదర్ థింగ్ అని చెప్పేసి ఇట్స్ రియల్లీ వెరీ నైస్. యూత్ స్టాండింగ్ ఫర్ సెల్ఫ్ కాకుండా దే హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద పీపుల్ అనేది నేర్చుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గివింగ్ ద సో మచ్ థింగ్ ఫర్ ద నేషన్. సో ఫస్ట్ థింగ్ నేషన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకటి. అండ్ ఎప్పుడు సెల్ఫ్ జాబ్ అనకుండా వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇట్స్ రియల్లీ నైస్. యాజ్ అ రామ్ చరణ్ ఫ్యాన్ రామ్ చరణ్ నచ్చాడు, పెద్ది కూడా కనిపించాడు. బోత్ ఫుల్ హిట్ అయిపోతుంది అన్న. ఆస్కార్ అవార్డు గెలవాలి. క్రేజీ. సెకండ్ డే చూసిన పెద్ద మూవీ ఫుల్ హిట్ చెప్తున్నా కదా. రామ్ చరణ్ అబ్బా బాడీ అయితే క్రేజీ చెప్పాలా. మనకు వచ్చింది ఆ బాడీ ఫుల్ హిట్. స్పోర్ట్స్కి ఇన్స్పిరేషన్. దొరికిపోవాలి, అన్ని దొరకాలి. సినిమా ఫుల్ హిట్. కోమా క్లైమాక్స్ అయితే ఫుల్ థ్రిల్లర్ అనిపించింది. మేము చూసుకుంటే ఎంత ఎక్సైట్మెంట్ అయింది తెలుసా. ఇట్లా రామ్ చరణ్ ఎంట్రీ అయితే క్రేజీ చెప్పాలంటే క్రేజీ. రామ్ చరణ్ది బాడీ అయితే మస్తు. స్పోర్ట్స్కి అయితే ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే. కానీ పెద్ద మస్తు ఫుల్ హిట్ అన్న చెప్పాలంటున్నా. సినిమా అయితే మొత్తం వాల్యూ క్రేజీ ఉంది.